హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడకపోతే నెట్ఫ్లిక్స్లో వచ్చిన రానా నాయుడు సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ. అండ్ ఈ వెబ్ సిరీస్ మొత్తం చూసిన తర్వాత నాకైతే జస్ట్ యావరేజ్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సిరీస్ స్టోరీ విషయానికి వస్తే కనుక ఎవరైతే సీజన్ 1 చూడలేదో వాళ్ళైతే ఒకసారి చూడండి. దాంతో లేదంటే నెట్ఫ్లిక్స్లో యూట్యూబ్ ఛానల్లో వాళ్ళైతే ఒక 3 minutes వీడియో అయితే రిలీజ్ చేస్తారు, మొత్తం రీక్యాప్. సో అదైనా చూడండి, దాంతో మీకు కొంచెం ఐడియా అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికలీ మన రానా చూసుకోరు కదా. సో తనే ఫ్యామిలీకి ఒక ప్రాబ్లం అయితే వస్తుంది, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయి. ఫైనల్గా ఆ రానా ఎలా సాల్వ్ చేస్తాడు అనేది సిరీస్ ఒక స్టోరీ. ఈ సిరీస్ స్టార్టింగ్ మనం చూసుకుంటే కనుక రానా కొడుకుని ఎవరైతే కిడ్నాప్ చేస్తారో, అండ్ కిడ్నాప్ చేసిన తర్వాత రానా ఒక ప్రైవేట్ ప్లేట్ తీసుకుని వాళ్ళందరినీ అటాక్ చేసి చంపేసి సో తన కొడుకుని అయితే రిటర్న్ బ్యాక్ అయితే తెచ్చుకుంటాడు. సో అప్పుడు అయితే షూట్అవుట్లో ఒక గ్యాంగ్స్టర్ అయితే చనిపోతారు అనమాట. సో ఆ గ్యాంగ్స్టర్ వచ్చేసి ఇంకొక పెద్ద గ్యాంగ్స్టర్కి బాగా కావాల్సిన వ్యక్తి. సో అప్పుడు మన రానాకి నా పెద్ద గ్యాంగ్స్టర్కి క్లాష్ వస్తుంది. సో ఇలా ఆ సిరీస్ అయితే వెళ్తుంది. అండ్ ముందుగా ఈ సిరీస్ ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక యాక్టర్స్ పర్ఫార్మెన్స్, మన తెలుగులో ఉన్న 4 ఫ్యామిలీస్ మనం అనుకుంటాం. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఇలా వన్ ఆఫ్ ద టాప్ ఫ్యామిలీ అయినా దగ్గుపాటి ఫ్యామిలీ. సో వాళ్ళిద్దరు మల్టీ స్టారర్ అయితే చేయడం అయితే జరిగింది. సో అది ఈ సిరీస్ ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ కూడా అయితే బాగానే ఉంటుంది. సో ఒక సీన్ అనేది నార్మల్గా ఉన్నా సరే వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ వల్ల ఆ సీన్ అయితే ఎలివేట్ అవుతుంది. ముఖ్యంగా స్టోరీలో కొన్ని డల్ మూమెంట్స్ అయితే ఉంటాయి. సో ఎక్కడైతే డల్ మూమెంట్స్ ఉంటాయి అప్పుడు మన వెంకీ వచ్చేసి ఆ సీన్ అయితే లేపుతారనమాట. అండ్ అప్పుడు కూడా మనకి కొంచెం ఓకే అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది, బికాస్ స్టోరీ స్క్రీన్ ప్లే అనేది అదంతా నెగిటివ్ పాయింట్స్ అయితే మాట్లాడుకుంటారు. సో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ సిరీస్లో మనం చూసుకుంటే కనుక యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఆ థీమ్ కూడా బాగుంటుంది. ఇండివిజువల్గా వాళ్ళిద్దరి మధ్యలో ఒక క్లాష్ అనేది ఉంటుంది. బట్ ప్రాబ్లం మనం వస్తే కనుక సో వాళ్ళందరూ ఒక్కటే అనే థీమ్లో అయితే వెళ్తుంది. సో ఆ థీమ్ కూడా అయితే బాగుంటుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నెట్ఫ్లిక్స్ సో చాలా గ్రాండర్గా అయితే ఉంటుంది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. విజువల్గా సిరీస్ అయితే బాగుంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా అన్నీ అయితే ఓకే. అండ్ ఫస్ట్ పార్ట్లో చూసుకుంటే ఇందులో కొంచెం అడల్ట్ సీన్స్ కానీ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అడల్ట్ కన్నా కొంచెం వైలెన్స్ అనేది కొంచెం తక్కువైతే ఉంటుంది. బట్ ఈ సిరీస్ కూడా అయితే ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. అండ్ ఇప్పుడు సిరీస్లో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక రన్ టైం టోటల్ 8 episodes ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ నియర్లీ 45 minutes అయితే ఉంటుంది. ఒక మీడియం సైజ్ సిరీస్ మధ్య చెప్పుకోవచ్చు. సో ఇంత పెద్ద సిరీస్ మనం ప్రతి ఒక్క సీన్ అనేది ఎగ్జైటింగ్ ఉండాలి, ప్రతి ఒక్క సీన్కి ఒక ఇంపార్టెన్స్ ఉండాలి అనేది చాలా కష్టం. సో ఆబ్వియస్గా కొన్ని పోర్షన్స్ మనకైతే బోర్ అయితే కొడతాయి. అండ్ ఓవరాల్ ఈ సిరీస్ గురించి చెప్పాలంటే సిరీస్ అయితే యావరేజ్. అండ్ ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2.25 out of 5. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే కనుక నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అది ఫ్యామిలీ వాచబుల్ అంటే నా సజెషన్ అయితే వద్దు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కానీ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.